వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా. విశాఖలో జగన్నాథ స్వామి రథయాత్రకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు అయితే పూర్తయి మనతో జగన్నాథాచార్యులు ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు. వారిని అడుగుదాం, అయ్యా రథయాత్రకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు జరుగుతుంది, రథయాత్ర విశేషాలు ఏంటి? నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాదాయ శ్రీ జగన్నాథాయ మంగళం. శ్రీ జగన్నాథాయ నమః. 193 సంవత్సరముల చరిత్ర కలిగినటువంటి అతి పురాతనమైనటువంటి దేవాలయంగా ప్రసిద్ధిగాంచి 1864 సంవత్సరం నుంచి కూడా అత్యంత వైభవవేతంగా మన విశాఖ మహానగరంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ఏకైక రథయాత్ర మహోత్సవంగా పేరుగాంచి ఎంతో మంది తండోపతండాలుగా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుందుకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. రథం మీద ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారికి పునర్జన్మ ఉండదని ప్రతీతి. అందువల్ల ఈ రథం మీద ఎప్పుడెప్పుడు దర్శనం చేసుకుందో ఆతోతో వేల మంది వచ్చి దర్శనం చేసుకుందుకు తహతహలు ఆడుతూ ఉంటారు. ఇక చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారో. ఈరోజు ఎంతో అదృష్టంగా భావిస్తుంటారు. అలాగే ఇంద్రజన్ మహారాజు గారికి ఇచ్చిన వరం కారణంగా ఈ రథయాత్ర మహోత్సవం ఇంద్రజన్ మహారాజు యొక్క మందిరంగా పిలువబడేటువంటి మన టన్నర్స్ కళ్యాణ మండపంలో స్వామివారు అక్కడి వరకు రథయాత్రగా వెళ్ళి అక్కడ కళ్యాణ మండపంలో ఉండి 9 రోజుల పాటు విశేషమైనటువంటి అలంకారంలో మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ శ్రీరామ శ్రీకృష్ణ శాశ్వాన్ అలంకారంలో స్వామివారు 9 రోజుల పాటు విశేషమైన అలంకారంలో దర్శనమిస్తారు. రథం మీద ఎవరైతే దర్శనం చేసుకోలేకపోతారో ఈ 10 రోజుల్లో ఆ స్వామివారిని దర్శించుకున్నట్లయితే రథం మీద చేసుకున్న దర్శనం ఫలితం అంతకన్నా ఎక్కువ కలుగుతుంది. కాబట్టి అక్కడ కూడా విశేషమైన జనాలు అందరూ కూడా వచ్చి అక్కడ దర్శనం చేసుకునే భాగ్యం కల్పించుకుంటూ ఉంటారు. అందువల్ల ఇంత సమయాన్ని కొంత వెచ్చించి అందరూ కూడా విశేషంగా ఆదరించి రథయాత్ర మహోత్సవంలో అందరూ పాల్గొని అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శించుకుని తరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. రథయాత్రలో ఏ రథాలు ఉన్నాయి? మనది విశాఖ మహానగరంలో టౌన్ కొత్త రోడ్లో వేయించేస్తున్నటువంటి ప్రధాన దేవాలయంగా మన జగన్నాథ స్వామివారి దేవాలయం ఉంది. అలాగే మనతో పాటు ఇక్కడ పక్కనే కనమాషన్ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి అతి పురాతనమైన దేవాలయం సీతారామస్వామి దేవాలయం నుంచి, అలాగే అతి పురాతనమైన దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయం అమరమన్నార్ దేవస్థానం నుంచి కూడా ఇంకో చిన్న రథాలు 2 కూడా మన వెనక వస్తుంటాయి. వాళ్ళు కూడా అప్పటి నుంచో కూడా పూర్వం నుంచి కూడా ఇక్కడ నుంచి జరుగుతూ వస్తున్నాయండి. ఈ రథాలన్నీ కూడా చౌల్ట్రీ దగ్గరికి వెళ్ళాక 9 రోజుల పాటు ఉంటాయి. 9 రోజుల పాటు అలంకారాలు అక్కడ దర్శనం ఉంటాయి. ప్రధాన దేవాలయం మనదే ఉంటుంది. మన దేవాలయంలో అలంకారాలు ఉంటాయి. ప్రధానంగా ఇక్కడికి వచ్చేటువంటి జనాలు కూడా అక్కడ కూడా దర్శనం చేసుకుని వెళ్తుంటారు. మనతో ఆలయ ఈవో రాజగోపాల్ గారు ఉన్నారు. అయ్యా చెప్పండి, ఈ రథవ్యవస్థ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ఎలా ఉంటాయి? మనకి ఈరోజు ఉదయం 9:30 గంటలకి స్వామివారిని రథం మీద పెట్టడం జరిగిందండి. 10 గంటల నుంచి కూడా భక్తులకి దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. రథం మీద దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదు అనే భక్తులకి ఒక గట్టి నమ్మకం ఉంది. అందువల్లనే 4 అవుతున్నా సరే ఇంకా లైన్లు చాలామంది ఉన్నారు జనాలు. మనకి సాయంత్రం 5 గంటల 10 నిమిషాలకి రథం అనేది టౌన్ కొత్త రోడ్ నుంచి బయలుదేరుతుంది. స్వామివారి తొలి రథయాత్ర 5 గంటల 10 నిమిషాలకు మొదలయ్యి టర్నర్ చౌల్ట్రీ వద్ద ఉన్న ఇంద్రజమన హాల్లో స్వామివారిని 9 రోజుల పాటు పెట్టడం జరుగుతుంది. ఈ సుమారు 10 రోజుల పాటు 2 నుంచి 2 లక్షల వరకు జనాలు వస్తారని భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాం. అటువంటి తగు ఏర్పాట్లు కూడా మేము చేయడం జరుగుతుందండి. షెడ్లు మొత్తం వాటర్ ప్రూఫ్ షెడ్లు వేసాము, ఎందుకంటే వర్షాకాలం కాబట్టి. అలాగే మంచినీటి సరఫరాను చిన్నపిల్లలకి పాలు బిస్కెట్స్ కూడా ఏర్పాటు చేస్తడం జరుగుతుంది. అలాగే మనకి సాంస్కృతిక కార్యక్రమాలు అలా అన్నదానము రోజు చేస్తామండి 10 రోజుల పాటు. అదంతా అయిపోయిన తర్వాత 7వ తారీఖు స్వామివారిని తిరుగు రథయాత్ర కార్యక్రమంతో మళ్ళీ ఆలయాన్ని వద్దకు తీసుకువచ్చి 8వ తారీఖున సంప్రోక్షణ చేసి పునఃప్రతిష్ఠ అనేది చేయడం జరుగుతుందండి. అంటే విశాఖలో అత్యంత పురాతనమైన జగన్నాథ స్వామి ఆలయం. సో ఈ ఆలయ రథయాత్రకి చాలా ప్రత్యేకత ఉంది. సో ప్రజలు కూడా ఉత్తరాంధ్ర నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. సో ఈ రథయాత్ర గురించి ఎలా సాగబోతుంది? ఎక్కువ ఏంటంటే 192 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం ఇది. రథయాత్ర ప్రారంభమయ్యి 162 సంవత్సరాలు అయ్యింది ఈ ఆలయం వద్ద. ఇంతకుముందు 1 టౌన్ అంటే చాలా రద్దీగా ఉండేది. స్లోగా అది అటువైపు సిటీ షిఫ్ట్ అవ్వడం వల్ల, కానీ చరిత్ర ఉండడం వల్ల ప్రాచీన్యమైన ఆలయంగానే పేరు నిలబడింది. తొలి రథయాత్రకు కానీ మన 10 రోజుల అవతారాలకు కానీ విశేష భక్తజనం వస్తారండి. నలుమూలల నుంచి వస్తారు. మనం కూడా ఒక ప్రచార రథం పెట్టి విశాఖపట్నం మొత్తం తిప్పడం జరిగింది, ప్రచారం చేయడం జరిగింది. సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేయడం జరిగింది. జగన్నాథ స్వామి అంటే అందరికీ ఆ నమ్మకం అయితే ఉందండి. అది తగ్గడం మాత్రం ప్రసక్తే లేదు.
సో మేము కూడా ఆ నమ్మకం ఇంకా బలపడేలాగా మేము కూడా తగిన చర్యలు తీసుకుంటున్నాం. రథయాత్రతో పాటు 2 కొత్త అడిషనల్ రథాలు కూడా ఉన్నాయి. అవి కూడా దేవాదాయ శాఖ రథాలే అండి. అవి ఒకటి అంబరమన్నార్ స్వామి దాంట్లో జగన్నాథ స్వామి గారు ఉంటారు, వాళ్ళది ఒక రథం అను, వెనకాల సీతారామచంద్ర స్వామి అది కూడా దేవాదాయ శాఖ వాళ్ళ రథమే. మన రథంతో పాటు మన రథం ముందెళ్తుంది, వాళ్ళవి వెనకాల వస్తాయండి. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఆంధ్ర యూనివర్సిటీలో రిటైర్ అయ్యాను, విశాఖపట్నంలో ఉంటాం మేము. ఆంధ్ర యూనివర్సిటీలో వర్క్ చేసి రిటైర్ అయ్యాను నేను. ఈ ప్రతి సంవత్సరం కూడా మేము ఈ పార్టిసిపేట్ చేస్తుంటాము. మా మిసెస్ వాళ్ళు ఇక్కడే కొత్త రోడ్లోనే. సో 38 సంవత్సరాలు బట్టి 30 సంవత్సరాలు రెగ్యులర్గా ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంటుంది. మేము కూడా ప్రతి సంవత్సరం వచ్చి ఈ స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్తుంటాము. ఈ దశావతార పురాతనమైనటువంటి టెంపుల్, ఈ టెంపుల్ చాలా ప్రశస్తమైన టెంపుల్, అనుకున్న కూడా సత్యం జరుగుతూ ఉంటాయి. ఈ రథయాత్రలో పార్టిసిపేట్ చేసిన తర్వాత 9 రోజులు అక్కడ మనం గావంసాలు అక్కడ పెట్టి అక్కడ 9 దశావతారాలన్నీ కూడా వేసి రిటర్న్ కూడా మళ్ళీ తీసుకొస్తారు స్వామివారిని ఇక్కడికి. సో చాలా పవిత్రమైనటువంటి రోజు ఈరోజు. విశాఖపట్నం వాసులందరికీ కూడా పండుగ లాంటి రోజు, ఎందుకంటే అంత అద్భుతంగా ఈ ఉత్సవం జరుగుతుంటుంది. ఆ పార్టిసిపేట్ చేసి ప్రతి వాడికి కూడా పుణ్యగతులు కలుగుతాయని శాస్త్రాలు చెబుతుంటాయి. ఇది యాక్చువల్గా పూరి సంస్కృతి. పూరి తర్వాత ఇంత అద్భుతంగా వైజాగ్లోనే ఈ దేవాలయంలో జరుగుతుంటుంది. సాంప్రదాయబద్ధంగా ఏ సంప్రదాయం జరుగుతుందో అదే సాంప్రదాయంలో అన్ని రోజులు కూడా చక్కగా చేసి స్వామిని కొలుస్తూ చాలా అద్భుతంగా జరిగేటువంటి కార్యక్రమం. ఈ దర్శనం చేసుకుని అందరూ కూడా భగవంతుని యొక్క సంపూర్ణ కటాక్ష వీక్షణాలు జరుగుతూ సంతోషంగా ఉందండి. ఇప్పుడు ఈ రథయాత్రలో పాల్గొనడం మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా ఆనందంగా ఉంటుందండి. మేము 35-40 ఇయర్స్ నుంచి ప్రతి సంవత్సరం ఈ రథం ఎక్కడం మాకు ఒక పెద్ద పండగ అనమాట. తెల్లవారు లేచి నుంచి ఎప్పుడు 2 o'clock అవుతుందో అప్పుడు వచ్చి ఎక్కేవాళ్ళం. రథం ఎక్కితే ముందు ఆనందం ఇంకా మాకు చాలా అతీతం అండి, చెప్పలేము అది మనసులో. ఇప్పుడు దూరం వెళ్ళిపోయినా ఊరు వెళ్ళినా రాత్రి వచ్చేసి రథం ఎక్కాలి. రథం ఎక్కితే ఇది బై మిస్ అయితే అక్కడ మారు రథయాత్ర అవుతుంది. అక్కడెక్కి 9 రోజుల అవతారాలు చూసుకుని అన్ని చూసుకుని చాలా ఆనందంగా ఉంటుందండి. మేము చాలా ఇక్కడే దగ్గరలో ఉండేవాళ్ళం. చాలా 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 ఇష్టమైన పండుగ మాకు ఇది. 9 రోజుల అవతారాలు అవుతాయి, అక్కడ మాకు కల్చరల్ ప్రోగ్రామ్స్ అవుతాయి. అవన్నీ చూసుకుని మేము అందరం పార్టిసిపేట్ చేస్తాం. సంగీత జనకులం అని మా మాస్టర్ గారిది ఉంది, అందులో ప్రోగ్రామ్స్ ఇప్పుడు అప్పుడే మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్నా అన్నారు. సో అప్పటికి ఎలా ఉంది మార్పు? కానీ ఎలా ఉంది మార్పు అంటే అంతా అలాగే ఉందండి. ఇక్కడ 1 town అయితే ఏది మారలేదు, బిల్డింగ్స్ ఏవో తప్ప. దేవుడు యాత్ర శాంతిగా ఈ రథం ఎక్కడం అంతా ఒకేలా ఉంది. జనాలు కామ్గా అంతా ఎప్పుడు ఇలాగే ఉందండి. పిచ్చి జనం లేదు, తక్కువ లేదు, ఎప్పుడు ఇలాగే ఉంటుంది అంతాను. చక్కగా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తుంది. అప్పుడు కూడా మేము వెళ్ళేవాళ్ళం. తర్వాత భయం వేసి లాగినప్పుడు రథం తొక్కిసలాట అవుతుందని బ్యాక్కి వచ్చేస్తాం. లేకపోతే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ మళ్ళీ రథం ఎక్కి మళ్ళీ అప్పుడు ఇంటికి వెళ్ళేవాళ్ళం. అలా పూర్వం వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఏజ్ ఇది కదా, వెళ్ళి దర్శనం చేసుకుని వెళ్ళిపోతాం అనమాట. చాలా బాగుంటుందండి, చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. बोलो आप कहाँ से हैं? मैं उड़ीसा भद्रक से, पूरी जगन्नाथ धाम से आया हूँ मैं। उधर पूरी में बहुत पूरी रथयात्रा तो बोलते तो पूरी है ना? हाँ, पूरी से सबसे बड़ा तो फेस्टिवल पूरी से हो रहे। फिर हम यहाँ तो ड्यूटी कर रहे हो तो ये वजह से हम पूरी नहीं जा पा रहे। फिर यहाँ पे तो हम लोग का यहाँ तो जो पुणे मार्केट में पूरी से यहाँ से अच्छे हो रहे हैं। मैं देखो यहाँ पे इतना भीड़ है, मेरे को पूरी जैसे लग रहे, तो यहाँ पे तो अच्छा है। फिलहाल यहाँ पे घूमने के आया मैं, देखने के लिए बहुत सुकून लगा यहाँ पे। बस आप पहली बार आ रहे थे? हाँ, ये तो फास्ट है। यहाँ पे तो एक्सेल हो गया, तो वहाँ पे बैजक में ये पहले यहाँ पे हो रहे में मेरे को यहाँ पे खबर मिला यहाँ पे हो रहे पे पुणे मार्केट जब मंदिर रथयात्रा। फिलहाल यहाँ पे घूमने के लिए आए गए मैं। कैसे लगा? अच्छा है यहाँ पे, तो यहाँ पे प्रशासन यहाँ पे अच्छा है। यहाँ पे जो बना रहे तो मस्त लग रहा है यहाँ पे। मैं पहले बार आके बस खुशी हो रहे मैं। आप दोस्त के साथ आए? दोस्त लोग यहाँ पे है, दोस्त लोग भी है मेरे पीछे, देख रहे हैं। విశాఖ 1 townలో ఉన్నటువంటి జగన్నాథ స్వామి ఆలయం సంబంధించిన జగన్నాథ రథం బయలుదేరింది. సో ఇక్కడ నుంచి దాదాపు కిలోమీటర్ పొడవునా ఈ రథయాత్ర కొనసాగనుంది. ఈ కిలోమీటర్ అనంతరం టర్నల్ చౌటరీ వద్ద దాదాపు 9 రోజుల పాటు జగన్నాథ స్వామి వివిధ రూపాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. సో ఈ రథయాత్రలో పాల్గొనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఉత్తరాంధ్ర జిల్లా నుంచి తరలి వచ్చారు. మనం చూడొచ్చు ప్రత్యక్షంగా ఇక్కడ భక్తులంతా కూడా రథాన్ని ముందుకు లాగుతూ ఈ రథయాత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. దాదాపు ఈ 9 రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నట్లు ఆలయ నిర్వాహకులు అలాగే ఈవో కూడా పంతులు తెలిపారు. సో అయితే ఏదైతే ఈ వేడుక ఉందో ఈ వేడుక పూరిలో ఎలా అయితే రథయాత్ర జరుగుతుందో అలాగే ఈ విశాఖలో కూడా అదే రీతిలో ఈ రథయాత్ర నిర్వహిస్తున్నామని నిర్వాహకులు చెప్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.